హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, లక్ష్మీ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంటి దగ్గర ఆకుకూరలని ఎలా పండించుకోవాలి అనేసి వీడియో చేస్తున్నాను. ఇదేమో పలకలాకు విత్తనాలండి, ఇదేమో ఇలా తోటాకు విత్తనాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రెండు విత్తనాలు ఇలాగ ఉన్నాయి. మనం ఇంట్లోనే వీటిని ఎలా పెంచుకోవాలి, ఎలా వేసుకోవాలి విత్తనాలు అనేసి వీడియో చేస్తున్నాను. వీడియోని మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకున్నట్లే. ఈ పలకలాకు విత్తనాలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఎర్రమట్టి తీసుకోవాలండి. ఇలాగ ఎర్రమట్టి తీసుకొని ఒక కుండీలో వేసుకోవాలి. తర్వాత ఇందులో రాళ్ళు వేరేసుకోవాలండి. లావుగా ఉండేవన్నీ ఇలాగ మట్టిలో ఉండే రాళ్ళన్నీ ఇలాగ వేరేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ వేరేసుకున్న తర్వాత ఇంకా మనం విత్తనాలు చల్లుకోవడమే. ఇలాగ పలకలాకు విత్తనాలండి ఇవి వచ్చేసి తీసుకొని ఇలాగ వేసుకోవడమే. చూడండి, అన్నీ ఒకే చేటే కాకుండా ఇలాగ చేత్తో ఇలాగ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ వేసుకోవాలండి. మనం ఇంట్లోనే ఆకుకూరలు పెంచుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఎలాంటి కెమికల్స్ ఏమీ ఉండవు కాబట్టి ఇలాగ పెంచుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ వేసుకోవాలి. ఇంకా విత్తనాలన్నీ ఇంకా అన్నీ ఒక చేటు కాకుండా ఇలాగ వేసుకోవాలి. తర్వాత పైన మట్టి ఇలాగ వేసుకోవాలండి, కొద్దిగా తీసుకొని. లేకపోతే గువ్వలు ఇవన్నీ వేరేసుకుంటాయి కాబట్టి ఇలాగ పైన మట్టి ఇలాగ వేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా ఇలాగ కొద్దిగానే అలాగ వేసుకోవాలండి మట్టి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకొక దాంట్లోనూ మెంతులు వేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, ఇలాగ మెంతులు తీసుకొని వేసుకుంటున్నాను. ఇలాగంతా రౌండ్గా వేసుకుంటున్నాను మెంతులు. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇలాగ వేసుకున్న తర్వాత దీనిపైన కూడా పైన ఇలాగ మట్టి వేస్తున్నాను కొద్దిగా. ఇలాగ పైన మట్టి కొద్దిగా వేసుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా లైట్గా అలాగ వేసుకోవాలి. తర్వాత ఇంకా వాటర్ వేసుకోవాలండి. మళ్ళీ జగ్గుతో మొత్తం పోసేయకున్నట్లా చేత్తో ఇలాగ చులకరించాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ చులకరించాలి. లైట్గా అలాగ వేయాలండి. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. వీడియో సజెషన్లకు వెళ్తుంది కాబట్టి లైక్ అయితే తప్పకుండా చేయండి. చూడండి, ఇంకా ఇలాగ వేసుకోవాలి. ఇంకా వాటర్ అంతా ఇలాగ వేసుకోవాలి. తర్వాత ఇంకొక కుండీలో వేరే విత్తనాలు వేద్దాము. చూడండి, ఇలాగ ఇంకొక కుండీలో ఇలాగ తోటాకు విత్తనాలండి వచ్చేసి ఇవి కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. ఇలాగ రౌండ్గా వేసుకోవాలి. ఇంకా ఇవి వచ్చేసి తోటాకు విత్తనాలు ఫ్రెండ్స్. చూడండి, తర్వాత వీటిపైన కూడా మట్టి అలాగ వేసుకోవాలండి. లైట్గా పైన ఇలాగ మట్టి వేసుకోవాలి. ఇంకా ఇవి కూడా ఎర్రమట్టిలోనే వేసుకోవాలండి. చూడండి, ఇలాగ చల్లుకోవాలి. ఇంకా పైన తర్వాత ఇందాక మనం వేసాం కదా వాటి మీద వాటర్ సేమ్ అలాగే చేత్తో ఇలాగ చిలకరించాలి. ఇలాగ చేత్తో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మూడింటిని ఇలాగ వేసుకున్నాను. 3 రకాల విత్తనాలను వేసుకున్నాను. ఇలాగ పెట్టుకున్నాను. ఇలాగ ఒక దాంట్లో ఒక్కొక్కటి ఇలాగ మూడిట్లో 3 విత్తనాలు వేసుకున్నానండి. ఒక దాంట్లో పలకలాకు విత్తనాలు, మెంతులు, తర్వాత తోటాకు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.